రాష్ట్రంలో ఈ ఏడాది మామిడి పంట దిగుబడులు పెరిగి పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు తీవ్రంగా కష్ట నష్టాల పాలైన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి గిట్టుబాటు ధర కల్పిస్తానంటూ టన్నుకు 4,000 రూపాయల సబ్సిడీ రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తామన్నారు. అలాగే గుజ్జు పరిశ్రమలు కానీ పల్ప్ ఫ్యాక్టరీలు కానీ టన్ను 8,000తో కొనుగోలు చేయాలని ఆంక్షలు విధించారు. అయినా గుజ్జు పరిశ్రమలు 5-6 రూపాయలతోనే కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. టన్నుకు 4,000 రూపాయలు కేంద్రం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతుల ఖాతాల్లోకే నేరుగా పంపిస్తామని పేర్కొన్నారు. దాదాపు గత 2 నెలలుగా మామిడి రైతులకు వారి ఖాతాల్లోనే నగదు జమ చేస్తామని ప్రభుత్వం పేర్కొంటుందని, కానీ ఇప్పటివరకు వారి ఖాతాల్లోకి నగదు జమ కాకపోవడంతో రైతులు కాస్త ఆందోళనకు లోనవుతున్నారు. ఈ ఏడాది జూన్ చివరికల్లా రాష్ట్రమంతటా మామిడి సీజన్ దాదాపు పూర్తయింది. జూలై, ఆగస్టు నెలల్లో రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టన్నుకు 4,000 చొప్పున సబ్సిడీ నగదు జమ అవుతుందన్న ఆశ రైతుల్లో ఉండేది. కానీ ఆగస్టు నెలంతా జమ కాకపోవడంతో రైతుల్లో కాస్త ఆందోళన మొదలైంది. మామిడికాయలు లోడ్లు అన్లోడింగ్ చేసినప్పుడు వారిచ్చిన ఆధార్ ఇతరత పత్రాలను సరిచూసేందుకు సమయం పడుతుందని, అందువల్ల వారి పత్రాలు వారి రైతు భరోసా కేంద్రాలకు పంపడం వల్ల ఆలస్యమైందని, సెప్టెంబర్ చివరికల్లా 22-23 తేదీలోపే వారి ఖాతాల నగదు జమ అవుతుందని జిల్లా యంత్రాంగాలు కూడా పేర్కొన్నాయి. అయినా మామిడి రైతుల ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో వారు మళ్ళీ మొదటికే వచ్చారు. దాదాపు మామిడి పంటల దిగుబడులు కోతలు పూర్తయి 3 నెలలు కావస్తున్న సబ్సిడీ మాట దేవుడు ఎరుగు. కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఇప్పటికి కూడా రైతులకు అసలు కూడా ఇవ్వకుండా తిప్పుతున్నాయని వారు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి గుజ్జు పరిశ్రమల నుండి రైతులకు నగదు జమ అయ్యేలా చూడాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ కూడా వారి ఖాతాల్లోకి జమ అయ్యేలా చూడాలని రాష్ట్రంలోని మామిడి రైతులు కోరుతున్నారు. ఈ ఏడాది రైతులు ఈ మామిడి సబ్సిడీ కోసం ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నారంటే, సన్నకారు రైతుకు కూడా ఈ ఏడాది మామిడి పంట దిగుబడి పెరిగి దాదాపు ఒక రైతుకు 15 టన్నుల పంట పండిన వేళ అతనికి అప్పుడు వచ్చిన డబ్బులని ఖర్చులకే పోయాయి. ఈ సబ్సిడీ డబ్బులతో అయినా, అంటే 15 టన్నులకి దాదాపు రాష్ట్రం ఇచ్చే 60,000 రూపాయలతోనైనా ఏదో ఒక సమస్య తీరుతుందిలే అన్న ఆశతో ప్రభుత్వం అందించే సబ్సిడీ కోసం రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక రైతుల ఖాతాల్లోకి సబ్సిడీ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో కాలమే సమాధానం చెప్పాలి. అప్పటి వరకు రైతులు ఎదురు చూపు చూడక తప్పదు మరి.